నా పేరు దాసరి వాణి చౌదరి అండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికారత సంస్థ ఉపాధ్యక్షురాలిని. గుంటూరు నగరం ఒకప్పుడు గుంటలూరుగా ఉన్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు గుంటూరు అనే మహానగరంగా చెప్పుకునే విధంగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడికి ఈరోజు ప్రజా దర్బార్కు వచ్చినట్టు ప్రతి ఒక్కరి తరపున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు 15 వార్డులో మాకు సంబంధించిన ఉన్న ప్రజలకు సమస్యలు తీర్చడానికి ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించాము. ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షణీయాంశమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నారు. నా వంతుగా నేను మా వార్డుకి సంబంధించి 200 మంది వరకు తీసుకొస్తే రేషన్ కార్డులు కానివ్వండి ప్రతి ఒక్కరి వినతిపత్రం తీసుకొని మీ అందరికీ నేనున్నాను అని మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు తెలియజేసి మీ సమస్యలు అత్యంత త్వరలో పరిష్కారం చేయబోతున్నామని చెప్పి తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మేము అందరం చాలా ఆనందదాయకంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పెన్షన్ల కానుక అనే దాంట్లో చాలా అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నామని, గొప్ప నాయకుడు ఎవరైనా అంటే పరిపాలన తెలిసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రజలు మన్ననలు పొందుతూ ఇంకా ఉన్నతమైన స్థాయికి తెలుగుదేశం పార్టీని తీసి వచ్చే 20 ఏళ్ళు కూడా తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంటుంది అని తెలియజేయడానికి ఇంతకంటే నిదర్శనమైన విషయం ఇంకోటి లేదని చెప్పి మీ అందరి కళ్ళతో చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన సమస్యలు పరిష్కరించుకోవడానికి వచ్చిన ప్రజానికానికి కూడా మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. నా పేరు విజయలక్ష్మి అండి. మా డ్వాక్రా గ్రూపు సమస్య గురించి మా లీడరు డబ్బులు కట్టమనిస్తే కట్టలేదు సార్. మా డబ్బులు 10 నెలలు అయింది సార్. మాది ఇండియన్ బ్యాంక్కి సంబంధించిన గ్రూపు. కట్టమంటే కట్టలేదు. కేసు పెట్టాము, తిరుగుతున్నాము 9 మంది అయినా కూడా మాకు మాట వింటలేదండి. ఆడికి వస్తున్నారు కానీ డబ్బులు కట్టట్లేదు. కడతామని చెబుతున్నారు కానీ కట్టట్లేదు. వాళ్ళ అత్త అయితే అసలు రాలేదు. ఉన్న స్థలం కూడా అమ్ముకొని వెళ్ళిపోయింది. అసలు అయితే మాకు స్థలం అమ్మి డబ్బులు కడతానని వాళ్ళ అత్త జాన్బీ అనే ఆమె మాకు మాట ఇచ్చిందండి. ఇవాళేమో అసలు మాకు సమాధానం చెప్పట్లేదు. మాకు మాట రావట్లేదు, అసలు రెస్పాండ్ అవ్వట్లా. ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తట్లేదు. అసలు ఆమె రావాలి, ఆమెను పిలిపియాలి, ఆమె మాకు సమాధానం చెప్పాలి. మాకు డబ్బులు కట్టాలి 10 మందికి 9 మందికి. ఆమె వల్ల మేము 9 మంది సఫర్ అవుతున్నాము. అందుకే మాకు మాట వింటలేదని సార్ గారితో చెప్పడానికని వచ్చామండి. సార్ గారికి చెప్పాము, పిలిపిస్తామన్నారు, మాట్లాడతామన్నారండి. అది మా తొందరగా మా సమస్య పరిష్కరించాలండి అని ఎమ్మెల్యే గారిని కోరుతున్నామండి. నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ పేరుతో ప్రతి బుధవారం కూడా ప్రజలకు వద్దకెళ్ళేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. అందులో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంగడిగుంట ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజల కష్టాలు, ఇబ్బందులు, వారికి అవసరాలను తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు మహిళలు కానీ ప్రజల్లో సమస్యలు ఉన్నటువంటివన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా అభివృద్ధి కావాలనుకునేటువంటి వాళ్ళు రోడ్డు వైడనింగ్ దగ్గర నుండి, కరెంటు సమస్యల దగ్గర నుండి, శానిటేషన్ దగ్గర నుండి అనేక సమస్యలతో పాటు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే జగనన్న కాలనీ పేరుతో చేసినటువంటి మోసాన్ని ఈరోజు ప్రజలు మాకు ఇళ్ల స్థలాలు కేటాయించారు కానీ ఎవరికి కూడా కనీసం స్థలం కూడా చూపించినటువంటి పరిస్థితులు లేవని చెప్పి పేద మహిళలు వాపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కనీసం రోడ్లు లేక, డ్రైన్లు లేక, వీధి దీపాలు లేక, డ్రైనేజీ ఫెసిలిటీ లేక ఊరు బయట ఉన్నటువంటి పొలాల్ని ఈరోజు ప్లాట్లుగా చూపించి ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితులు. ఎన్నికల ఒక్కరోజు ముందు వరకు రిజిస్ట్రేషన్లు చేసి కంటితుడు చర్యగా ఏ ఒక్క పేదవాడికి కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా పక్కా గృహాలు కల్పించేటువంటి క్రమంలో రెండు స్థలాల ఇంటి స్థలంతో పాటు PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.0 పథకం కింద 1,80,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి 2 నెలల్లో ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఎవరైతే అర్హులయ్యి ఇళ్ల స్థలం లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేసేటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వంలో పెన్షన్లను కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో
ఇల్లు పెద్దదుందనో ఏసీ కొన్నారనో పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు కూడా తీసేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి 3,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్ల ద్వారా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సమాన ఆలోచనలతో ముందుకు తీసుకుని వెళ్ళి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజల మనిషిగా ప్రజలకు దగ్గరగా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు మేము మాతో పాటు కూటమి నాయకులందరూ కూడా తప్పకుండా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు డిపార్ట్మెంట్ బట్టలు విడదీస్తామని చెప్పి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు ఉడదీసినటువంటి పరిస్థితులు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొని వచ్చినా కూడా కనీసం ఇంకిత జ్ఞానం సిగ్గులేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. చట్టం అంటే గౌరవం లేదు, పోలీసులు అంటే గౌరవం లేదు, ప్రజల భావాలను ప్రజల మనోభావాలను తెలుసుకోలేనటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ప్రజలు సహించేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా పోలీసుల జోలికి వస్తే ఏ నాయకుడిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. పోలీసులు తమ డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగితే పోలీసులు నిలదీయండి, అడగండి, కానీ చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికేరా సచివాలయ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎంతో పారదర్శకంగా ప్రజలకు అవసరమైనటువంటి విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా చోట్ల ఇంకా సచివాలయ సిబ్బంది కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ అదే గత అధికారంలో ఉన్నట్టు ఫీలింగ్తో ఉంటా ఉన్నారు. చాలా చోట్ల ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వాళ్ళ టీషర్ట్లు పెట్టుకొని కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో తప్పకుండా చెప్తా ఉన్నాం, సచివాలయ సిబ్బంది పారదర్శకంగా జవాబుదారీతనంగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ప్రజలు ఎప్పుడొచ్చి ఏ విషయంలో అడిగినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పి కావాల్సినటువంటి సేవల్ని అందించాలని చెప్పి కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, మీరు ఎక్కడ కూడా విధుల్ని నిర్వీర్యం చేస్తూ అందుబాటులో లేక ప్రజలకు కావాల్సినటువంటి సేవలు అందించకపోతే మాత్రం ప్రజలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే తప్పకుండా వారి మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల్లో స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పక్కన పడేసినటువంటి స్వయం సహాయక రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎస్సీ, బీసీ, మైనారిటీ, అలాగే ఈబీసీ, కాపు, కమ్మ, వైశ్య వీళ్ళందరికీ కూడా దాదాపు 3 లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం చేయడమే కాకుండా దాంట్లో ₹1,00,000 సబ్సిడీ ఇచ్చేటువంటి రుణాలను కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద వర్గాలందరూ కూడా ఈ రుణాలు ఇచ్చేటువంటి అన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున ఈరోజు మీ సిబిల్ స్కోర్ సరిగ్గా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా 3 లక్షల రూపాయల రుణాలు ఇచ్చేటువంటి పథకాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే మహిళలు వారు స్వయం ఉపాధి కోసం మెషిన్లు కావాలంటే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా 9,000 రూపాయల విలువ కలిగేటువంటి మెషిన్ని ఫ్రీగా ఇచ్చేటువంటి పథకం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దీని గురించి ఎవరికైనా ఎటువంటి ఆలోచనలున్నా లేకపోతే కష్టాలున్నా మీరు తప్పకుండా మా ఆఫీస్కి వస్తే మేము సహాయం చేసి వాళ్ళకి ఆ రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.